శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్. ఇప్పుడు అనేకమైన ప్రశ్నలు ఒకే ఒక అంశం గురించి వస్తున్నాయి. ఏంటంటే అది 11వ అధ్యాయంలో 103వ పేజీలో ఉన్నటువంటి అంశం. బాబా మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. ఆయనే ముసల్మాన్ అంటున్నారు కదా, మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి, అది చూడండి అని చాలామంది అడగడం, ప్రశ్నించడం జరిగింది. దాని విషయమే క్లారిటీ తీసుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాం. ఎంతమందో అడిగారు అది. అయితే వాళ్ళు చెప్పినటువంటి 11వ అధ్యాయం 103 పేజీ నెంబర్, ఇది పత్తినారాయణరావు గారు రాసినటువంటి అబ్రిడ్జ్డ్ వర్షన్. అది గుణాజీ గారి దానికి ట్రాన్స్లేషన్. మనం ఒరిజినల్ ఏదైతే హేమాత్ పంత్ గారు రాశారో దాని ట్రాన్స్లేషన్ మణమ్మ గారు చేశారు. అంటే ఆ విషయం దీంట్లో కూడా ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పినటువంటి విషయం దీంట్లో కూడా ఉంది. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎప్పుడైనా సరే ఫర్దర్గా ఏదైనా విషయాన్ని తీసుకొని చూడాలంటే మణమ్మ గారి పుస్తకం తీసుకొని చూడాలి. ఎందుకంటే అది అథారిటీ కాదు, కంప్లీట్ అథారిటీ కాదు పత్తినారాయణరావు గారి. సో ఇక్కడ ఓవి నెంబర్స్ ఉంటాయి, అందుకోసం ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మణమ్మ గారి దాంట్లో 11వ అధ్యాయంలో 54వ ఓవి తీసుకుంటే అక్కడే తీసుకున్నదే, అమాయకుడు భావికుడు అయినటువంటి ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతుల్లోకి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ్ర రేఖలను దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి దాదా మనస్సులో పండిత్ సాహసానికి బాబా కోపోద్రిక్తులవుతారని కలవరపడ్డాడు. కానీ అలా జరగకూడదు జరిగిన బాబా ఒక ముక్కైనా అనలేదు. సరికదా చాలా ప్రసన్నంగా కనిపించారు. పండిత్ను అసలు కోపగించుకోలేదు. దాదా మనసులో చింత అయినా ఆ వేళ గడవనిచ్చాడు. అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు, మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడిన మమ్మల్ని తాకనివారు కదా, మరి ఈ ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు, కానీ ఆ పండిట్ త్రిపుండ్ర రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత, ఇదే సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా మందహాసవదనంతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలు అందరూ శ్రద్ధగా వినండి. బాబా అంటున్నారు, ఏమని? దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాన్ జాతీయుణ్ణి. ఇది ఈ ఒక్క మొక్క పట్టుకున్నారు, నేను ముసల్మాన్ జాతీయుణ్ణి అని. అక్కడ కంటెక్స్ట్ చూడాలండి. కంటెక్స్ట్ మొత్తం చదివితే కానీ సాయిబాబా ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఇది ఎందుకంటే ఇది మామూలుగా సోషల్ సైన్స్ కాదు, ఇది ఆధ్యాత్మిక గ్రంథం. అప్పుడు బాబా మందహాసవదనంతో ప్రేమగా దాదాతో పలికిన పలుకులు ఏమంటారు? దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాన్ జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వల్లనే భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను, ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాను కదా, ఇతన్ని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. ఇక్కడ వరకు అయింది కదండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సచరిత్ర మొత్తానికి ప్రాణం. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇది అర్థం కాక జనాలంతా చాలా తికమకబడ్డారు. ఇక్కడ చూడండి, 63వ ఓవిలో అంటున్నారు, కంటిన్యూషన్, ఆ కంటెక్స్ట్ నడుస్తున్నది. బాబా చెప్తూనే ఉన్నారు ఇంకా. అక్కడ నా ఉపాయం ఏం సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడతో కంప్లీట్ అయింది. 61 కోట్ స్టార్ట్, 63 కోట్ ఎండ్. అంటే ఈ కోట్స్లో అంతా బాబా చెప్పిన మాటలు. మరలా జాగ్రత్త చదువుతాను, జాగ్రత్త వినండి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాన్ జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వల్లనే భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను, అతడు అపవిత్ర జాతిలోని ముసల్మాను కదా, అతన్ని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయమే సాగక నేను అతని వద్ద వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇదండి ఈ కంటెక్స్ట్. పూర్తిగా చదివితే కానీ తెలియదు. ఇక్కడ ఏంటంటే, అక్కడ నా ఉపాయమేం సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఇక్కడ చెప్తున్నారంటే, ఏమిటా ఉపాయం?
ఆ ఉపాయం సాగని ఉపాయం ఏంటి? సాయిబాబా నా ఉపాయం సాగక నేను కామ్గా ఉన్నాను, అతన్ని వద్దని వారించలేకపోయాను అంటున్నారు. ఏంటంటే అక్కడ వేసిన ఉపాయం, నేను వేసిన వేషం ఆ ఉపాయం. ముసల్మాన్లాగా కనిపించాలనేటువంటి ఒక వేషం ఉపాయం. మీరందరూ నన్ను చూసి ముసల్మాన్ అనుకుంటున్నారు. ఆ భావం మీలో ఉంది కాబట్టి నేను మీ చేత త్రిపుండ్రం పెట్టించుకోవటం లేదు. ఈ వేసిన వేషం, ఈ ఉపాయం అనేది దాటాడుతాను. తన దృష్టిలో నేను ముసల్మాన్ అనే భావం ఎక్కడా లేదు. పరిపూర్ణంగా తను నాలో పరబ్రహ్మ స్వరూపమైన తన గురువును చూస్తున్నాడు. నా ఉపాయం సాగనప్పుడు నేను అలా ఆపుతాను అతన్ని. అది ఇక్కడ వాస్తవం, అది ఇక్కడ వచ్చేటువంటి అర్థం. అంతేగాని సాయిబాబా నేను ముసల్మాను అని చెప్పినట్టు అర్థం కాదు. ఇది అర్థం కాక ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో సాయిబాబా ముసల్మాన్ అనే చెప్పాడు కదా సచ్చరిత్రలో, ఇంకా మీకు అభ్యంతరం ఏమిటి అంటున్నాడు. సాయిబాబా ముసల్మానే అని నిజంగా చెప్పున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రిపుండ్రం దేవుడు వచ్చి పెట్టినా కూడా పెట్టించుకోడండి. సింపుల్ థింగ్. సాయిబాబా దాకా దేనికండి? త్రిపుండ్రాన్ని తీసుకెళ్ళి ఏ ముస్లిం కానీ పెట్టండి, తలకాయ తీసేస్తాడు. పెట్టగలరా ఎవరైనా సరే? 100 మంది వెళ్ళి పెట్టండి ఒకడికి, బలవంతాన్ని పెట్టిన వాళ్ళు 1000 మంది వచ్చి చంపేస్తారు. అసంభవం. సాయిబాబా నిజంగా ముసల్మాన్ అయినట్టయితే త్రిపుండ్రం పెట్టించుకుంటారు అసలు? నో క్వశ్చన్. కాబట్టి కనీసం అయితే ఇంకొకటి, సచ్చరిత్ర లాంటి మహాగ్రంథాలు చదివేటప్పుడు సామాన్యంగా చదివితే తెలియదు, దానికి ఒక స్థాయి ఉండాలి, స్థితి ఉండాలి. అందుకోసమే ఈ గ్రంథాలని తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మనకు అర్థం కావు. అర్థం కాకపోగా అపార్థమై ఇప్పుడు ప్రపంచమంతా సాయిబాబా తాను ముసల్మాన్ అని చెప్పుకున్నాడు కదా అని చెప్పిన ఏకైక సందర్భం ఇది ఒక్కటే. ఇంతేగాక మీకు ఇంకో సందర్భాన్ని గుర్తు చేస్తా. అంటే మహాత్మ యొక్క మాటలు ఎట్లా ఉంటాయనేది. మేఘశ్యాముడు గంగాజలంతో స్నానం చేయిస్తానంటే బాబా అంటారు, నేను ఫకీర్నిరా, నాకెందుకు గంగాజలం అంటారు. ఇంకా దాన్ని కూడా కొంతమంది చూపించారు. అగో బాబా ఫకీర్ అన్నారు కదా, గంగాజలం వద్దన్నారు కదా అంటే వీళ్ళకి కనీసం అదే చెప్తున్నా కదా. ఇది చూడటానికి ఒక స్థాయి ఉండాలండి. ఎవరు పడితే వాళ్ళు సామాన్యంగా ఎట్లా పడితే అట్లా చదివేవాడు, ఒక దృష్టి సవ్యంగా లేనటువంటి వాడికి అర్థమయ్యే విషయాలు కాదు. అక్కడ అర్థం ఏంటంటే మేఘ వచ్చినప్పుడు సాయిబాబా ముస్లిం అనుకునే భావంతో వచ్చాడు. బాబా లోపలికి రానివ్వలా, తన్నితరమేమన్నారు. ఎందుకని? ముస్లిం అయితే రమ్మనొచ్చుగా. తన భావం చెడుగా ఉంది, దాన్ని సంస్కరించడానికి మేఘశ్యాముని వెళ్ళగొట్టారు. కొంతకాలం తర్వాత బాబా మీద భక్తి కలిగి మళ్ళీ వస్తాడు, అప్పుడు రానిచ్చారు. మేఘ బతుకున్న అక్కడున్న 2 సంవత్సరాలు కూడా మేఘ ఒంటికాల మీద నిలబడి ఒక చేత్తో హారతిస్తూ ఒక చేత్తో గంట కొడుతూ హారతి ఇచ్చేటువంటి వాడు. అంతటి మహాభక్తుడు మేఘశ్యాముడు. అట్టి మేఘశ్యాముడు శివభక్తుడు. సాయిబాబాని శివస్వరూపంగా భావించి బాబా మీకు గంగాజలంతో అభిషేకం చేస్తానంటే బాబా అన్నారు, నేను ఫకీర్నిరా, నాకు గంగాజలంతో ఏం పని అని. దాని అర్థం ఏంటంటే ఇంకా మేఘశ్యాముడి హృదయంలో నేను ఫకీర్ అనే భావం మిగిలి ఉందా అని. లేదు బాబా, మీరు సాక్షాత్తు పరమేశ్వరుడే, నేను మీకు తప్పకుండా స్నానం చేయించాలి గంగాజలంతో అంటే సరే అన్నారు. దాని అర్థం ఏంటండి? మరి నిజంగా ముస్లిం ఫకీర్ అయితే రెండోసారి అడిగితే ఓకే అంటారా? అంటే తన భావాన్ని 10 మందికి తెలియజేస్తున్నారు. సాయిబాబాకి తెలియదా అని కాదండి. ఇక్కడ మళ్ళీ చాలామంది తెలియతాడలతో అడుగుతుంటారు, బాబాకి తెలియదా అండి మేఘశ్యాముడి మనసులో ఏముందా అని. కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మనసులో పెట్టుకుంటే మనకడే తెలుస్తుంది, చరిత్రలో ఎట్లా వస్తుంది, మనం ఎలా ఉండాలో మనకు ఎలా అర్థమవుతుంది. కాబట్టి మహాత్ముల మాటలు అంత స్ట్రైట్గా అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. దానికి ఒక స్థితి స్థాయి ఉండాలి, దానికి గురుసేవ కావాలి, సాధన కావాలి, ఒక స్థితికి చేరి ఉండాలి. అప్పుడు మాత్రమే వాస్తవ అర్థాన్ని తెలుసుకోగలం. అంతేగాని మనం గనక ఊరికి చదివితే ఏదో రంగనాయకమ్మ రామాయణం రాసినట్టు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ద్వేషభావాన్ని పక్కన పెట్టండి. ఎక్కడా కూడా సాయిబాబా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న తప్పు ఏంటంటే పరమాత్మ స్వరూపమైన సాయిబాబాని తీసుకొచ్చి చాలా 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 పరిమితమైన ఒక మతంలో ఇరికించాలని చూస్తున్నాం. అది ఇంపాసిబుల్ 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 గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత కూడా మేము ద్వేషిస్తామన్నారు అనుకోండి,
ఆ ద్వేషించే వాళ్ళకి ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడరు, వాళ్ళకి అసలు అవసరమే లేదు, వీళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి అసలు లేదు. ఇది ఎవరికంటే వాస్తవం తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం. ఇదే విషయం అర్థం కాక బాంబే సాయిబాబా టెంపుల్ రమేష్ జోషి కూడా ఏదో టెంపుల్కి రిజైన్ చేశాడు, దీంట్లో ఉంది కదా అని బయటకు వచ్చాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా సాయిబాబా ఎవరన్నా భక్తులు వచ్చారనుకోండి, అమ్మా నాకు 10 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పిగా ఉంది అనేవారు. అంటే దాని అర్థం ఏంటి? సాయిబాబా 10 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి ఉందని కాదు, ఆమె యొక్క బాధను తను చెప్తుండేటువంటి వారు. కాబట్టి శ్యామ ఒకసారి పైకెక్కబోతుంటే శ్యామకి పాము కాటేస్తుంది. బాబా రక్షించని వస్తాడు, దిగు కిందకి దిగిపో అంటాడు. అంటే శ్యామ అనుకుంటాడు నన్ను దిగిపోమంటున్నాడు, నా పరిస్థితి నేకడికి పోవాలనుకుంటాడు. దిగమంది శ్యామాని కాదు, పాము యొక్క విషాన్ని. కాబట్టి మహాత్ముల యొక్క చర్యలు, భాషణం అంత తేలిగ్గా అర్థం కావు, ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే. కాబట్టి మనకున్న అల్పమైన బుద్ధితో మనం ఆలోచించి దానికి నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇట్లాగే ఉంటుంది, సమాజంలో భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, సాత్వికులకి నిజంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి తెలియజేసేది అంటే సవ్యమైనటువంటి మార్గంలో బాబా అనుగ్రహంతో దర్శనం చేస్తే అర్థమవుతుంది. ఏ నాటికి కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబాని ఏ మతంలో ఇరికించలేరు. ఈశ్వరుడిది ఏ మతం అండి? ఈశ్వరుడిది హిందూ మతమా? అట్లా అయితే మిగతాను సృష్టించిన వాళ్ళు ఎవరు? ఈశ్వరుడు కాదా? ఆలోచించండి. అలా అయితే మరి సాయిబాబా కొన్ని సందర్భాల్లో చెప్పారని, నేను జగన్మాతని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కడున్నా కూడా నాకు సర్వం తెలుస్తూ ఉంటుందని చెప్పారంటే సర్వాంతర్యామని చెప్పారు. ఇట్లా కొన్ని వేలు లక్షలు ఉన్నాయి ఉదాహరణలు. మరి వాటిని ఏం చేద్దాం? ఇదొక్కదాన్ని చెప్తే మరి తీసుకున్నప్పుడు అవి తీసుకోవద్దా? కాబట్టి మిత్రులారా, సహృదయంతో ఆలోచించండి. శ్రద్ధాళువులకి ఈ విషయం చెప్తున్నది. విమర్శకుల్లో కూడా కొంతమంది తెలియక విమర్శించేవాళ్ళు ఉంటారు. దాన్ని తార్కికంగా లాజికల్గా చెప్తే అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మూఢులకి సమాధానం వాళ్ళ మూఢత్వమే సమాధానం చెప్తుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.